హోంవర్క్ చేయలేదని గీతుని గట్టిగా అరిచి కిచెన్లోకి వచ్చి వర్క్ చేసుకుంటున్నా. అన్విత కాలేజ్ నుంచి రాగానే అన్నీ చెప్పేశాడు అనుకుంటా. ఇక వచ్చిన కోపం తగ్గాలంటే సారీ చెప్పాల్సిందే కదా. ఇక సారీ చెప్తే అమ్మ కూల్ అయిపోతుందని చెప్పేసి మధ్య కాంప్రమైజ్ చేస్తుంది చూడండి. అయిపోయింది. గీతు క్షమాపణ అడగడానికి వచ్చాడు. గుట్టు ఇదే రెచ్చగొట్టడం అంటే. సరే చెప్పు గీతు, చెప్పాలనుకుంటున్నా. సారీ. పో గీతు, ఇలాంటి సారీలు చాలా చెప్తావులే కానీ. సారీ చెప్పావు, ఎలాంటి ఎన్నిసార్లు చెప్పావు? తలనొప్పి వస్తుంది, ఇరిటేట్ చేయకు. నీకు చాలా సార్లు చెప్పావు కానీ ఇంకో మాట చెప్పు. లాస్ట్ టైం కూడా ఇదే సీన్ చెప్పు. నాకు అదే పనిగా త్వరగా చెప్తే అప్పగింత చేసి వెళ్తా. వెళ్ళవులే. నువ్వు కూలావు ఇప్పుడు, నిన్ను కూలి చేయాలి ఇప్పుడు నేను, వీటి కాదు. సారీ సారీ. వాడికి ట్రైనింగ్ ఇచ్చా, అయినా అంత చేస్తున్నాడు. ఏం చేయదు. అవసరం లేదే, వాడు ఇష్టంతో పెట్టాలి. ఓ ఒకళ్ళు నెట్టి అవసరం లేదు. లే ఏం అవసరం లే. చెప్పాను కదా, ఒకళ్ళు బలవంతంతో చెప్పేది కాదు, నీ హార్ట్ఫుల్ గా చెప్పాలి అని. సారీ చెప్పాలా? సర్లే చదువుకోపోయింది.